వ్యూయర్స్, వెల్కమ్ టు ఎంబీ క్లాసెస్. చూడండి, ఎడ్యుకేషనల్ సైకాలజీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ స్మృతి టాపిక్. ఫస్ట్ బిట్, సంవేదన స్మృతిలో నిల్వ చేయబడే అంశాలన్నీ 11 నుంచి 15 అంశాలు. సంవేదన స్మృతి కాలము 1 లేదా 2 సెకండ్లు. స్వల్పకాలిక స్మృతి కాలము 20 లేదా 30 సెకండ్లు. సో చూడండి, నెక్స్ట్, సమాచారాన్ని ఉన్నట్లుగా రిహార్సల్ చేయడాన్ని ఏమంటారు? మెయింటెనెన్స్ రిహార్సల్. అంటే ఉన్నట్లుగా రిహార్సల్ చేయడాన్ని అక్కడ మెయింటెనెన్స్ రిహార్సల్. స్వల్పకాలిక స్మృతిలో నిల్వ చేసినటువంటి సమాచారానికి అదనంగా మరికొంత సమాచారాన్ని జోడిస్తే, స్వల్పకాలిక స్మృతిలో నిల్వ చేయబడినటువంటి సమాచారానికి మరికొంత సమాచారాన్ని జోడిస్తే ఎలాబరేటెడ్ రిహార్సల్. అంటే ఉన్నదానికి ఇంకొంచెం సమాచారాన్ని జోడిస్తున్నాం కాబట్టి ఎలాబరేట్ చేయడం అనమాట. ఎలాబరేట్ రిహార్సల్లో ఎంతకాలమైనా ఎంతైనా సమాచారాన్ని నిల్వ చేయవచ్చు ఎలాబరేట్ రిహార్సల్లో. నెక్స్ట్ బిట్, వ్యక్తి పరిసరం నుంచి ఉద్దీపన భౌతికంగా తొలగిపోయినప్పటికీ వ్యక్తిలో అది సుమారుగా 1 లేదా 2 సెకండ్ల వరకు మిగిలి ఉండే స్మృతిని ఏమంటారు? ఇందాకే చెప్పుకున్నాం కదా, సంవేదన స్మృతి. సమాచారాన్ని రిహార్సల్ చేయడం ద్వారా మరికొంతకాలం నిల్వ ఉండే స్మృతిని ఏమంటారంటే స్వల్పకాలిక స్మృతి. అండ్ నెక్స్ట్ బిట్, బస్సులో సీటు నంబర్ను చూసి కూర్చునే వరకు మాత్రమే సీటు నంబర్ గుర్తుంచుకుంటాం, తర్వాత ఆ నంబర్ను మర్చిపోవడం. ఇది ఏ స్మృతికి సంబంధించినది? స్వల్పకాలిక స్మృతి. విద్యార్థులు ఒక విషయాన్ని అర్థం చేసుకోకుండా వల్లె వేయడాన్ని ఏమంటారంటే బట్టి స్మృతి. ఇక్కడ బట్టి కొట్టడం జరుగుతుంది. ఉపాధ్యాయుడు తరగతి గదిలో ప్రశ్నించినప్పుడు దానికి సంబంధించిన సమాధానం నేరుగా చెప్పకుండా దాని ఆరంభం నుంచి బట్టి పట్టిన క్రమంలో అవసరం లేనిది సైతం చెబుతారు. ఇటువంటి స్మృతిని ఏమంటారంటే బట్టి స్మృతి. ఏ స్మృతి వల్ల నేర్చుకున్న దానిని నిత్య జీవితంలో విద్యార్థులు ఉపయోగించుకోలేరో ఆ స్మృతిని ఏమంటారంటే బట్టి స్మృతి. నెక్స్ట్, విద్యార్థులు ఒక విషయాన్ని అవగాహనతో కూడి నేర్చుకుని గుర్తుంచుకునే పద్ధతిని ఏమంటారు? తార్కిక స్మృతి. ఎక్కువ కాలం విషయాన్ని గుర్తుంచుకోవడానికి బట్టి స్మృతి మంచిదా, తార్కిక స్మృతి మంచిదా? ఇక్కడ తార్కిక స్మృతి అంటే విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని గుర్తుపెట్టుకుంటూ జరుగుతుంది కాబట్టి తార్కిక స్మృతి మంచిది ఎక్కువ కాలం విషయాన్ని గుర్తుంచుకోవడానికి. అండ్ నెక్స్ట్ బిట్, కొన్ని విషయాలు సిద్ధాంతరీత్యా కేవలం చదివి లేదా విని గుర్తుంచుకోవడాన్ని ఏమంటారంటే నిష్క్రియాత్మక స్మృతి. కేవలం చదివి విని గుర్తుంచుకునేదాన్ని ఏమంటారు? నిష్క్రియాత్మక స్మృతి. విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన విషయాలను చేయకుండానే నేర్చుకోవడం ఏ స్మృతి కోవలోనికి వస్తాయి? నిష్క్రియాత్మక స్మృతి. విద్యార్థులు విషయాలను కేవలం వినడం లేదా చదవడం వల్ల కాకుండా ప్రయోగాలను కృత్యాలను స్వయంగా చేయడం ద్వారా గుర్తుంచుకునే దానిని ఏమంటారు? క్రియాత్మక. అంటే ఇక్కడ స్వయంగా చేస్తున్నారు కృత్యాలను కాబట్టి క్రియ జరుగుతుంది. క్రియాత్మక స్మృతి. నిష్క్రియాత్మక స్మృతి, క్రియాత్మక స్మృతిలో ఎక్కువ కాలం గుర్తుండే స్మృతి ఏంటి? క్రియాత్మక స్మృతి. ఎందుకు? క్రియాత్మక స్మృతి తనకై తాను స్వతహాగా చేసి నేర్చుకుంటాడనమాట. కాబట్టి క్రియాత్మక స్మృతి అనేది ఎక్కువ కాలం గుర్తుంటుంది. అలాగే బట్టి స్మృతియా తార్కిక స్మృతియా ఎక్కువ కాలం గుర్తుండేది? తార్కిక స్మృతి. నెక్స్ట్ వన్, స్మృతి రకాలు చూడండి. సంవేదన స్మృతి, స్వల్పకాలిక స్మృతి, దీర్ఘకాలిక స్మృతి. అండ్ బట్టి స్మృతి, తార్కిక స్మృతి, నిష్క్రియాత్మక స్మృతి, క్రియాత్మక స్మృతి. స్మృతి లేదా ధారణ మాపనం చేసే పద్ధతులన్నీ పునఃస్మరణము, గుర్తింపు, పునరభ్యసనము, త్వరిత సమైక్య స్మృతి, ద్వంద్వ సంసర్గము. మొత్తం 5 స్మృతి లేదా ధారణను మాపం చేసే పద్ధతులు మొత్తం 5. అవి పునఃస్మరణము, గుర్తింపు, పునరభ్యసనము, త్వరిత సమైక్య స్మృతి, ద్వంద్వ సంసర్గము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.